రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో నిందితుడిగా ఉన్న సినీ నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ బన్నీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఆయన అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే అల్లు అర్జున్ తరఫు న్యాయవాది దీన్ని అత్యవసర పిటిషన్గా విచారించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇక అత్యవసర పిటిషన్ ఉదయం 10:30 మెన్షన్ చేయాలని కదా అంటూ కూడా ఈ సందర్భంగా కోర్టు ప్రశ్నించింది. బుధవారం రోజు పిటిషన్ ఫైల్ చేస్తామని, క్వాష్ పిటిషన్ వేసినట్లు పోలీసులు దృష్టికి తీసుకెళ్తామని కూడా ఇక అల్లు అర్జున్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఈ నేపథ్యంలో 2:30 అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ జరగాల్సి ఉంది. అది 4 గంటలకు వాయిదా పడింది. దీనిపై స్పందించినటువంటి న్యాయస్థానం ఈ పిటిషన్ను సోమవారం విచారిస్తామని చెప్పింది. ఇక ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు నిరంజన్ రెడ్డి. బుధవారం పిటిషన్ దాఖలు చేసి నెంబర్ అయిన కోర్టు సిబ్బంది బిజీగా ఉండటంతో ఇక లిస్టులోకి రాకపోయి ఉండొచ్చు అని కూడా వివరించారు. ఇక మధ్యాహ్నం 1:30 లంచ్ మోషన్ రైట్. పుష్పరాజు అరెస్టుకు సంబంధించి ఒక బ్రేకింగ్ అంతుంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇది రాజకీయ అంశంగా మలుపు తిరగబోతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ, అటువైపు కాంగ్రెస్ పార్టీ వరుస ట్వీట్లు చేస్తున్నాయి. కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ట్వీట్ చేస్తున్నారు. ఇది చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఇదే అంశాన్ని ఆయన కూడా ప్రస్తావించారు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. సో ఎవరైతే అక్కడ అరెస్టు చేయబడ్డారో అక్కడ పోలీసులు వ్యవహరించాల్సిన తీరు పూర్తిగా చట్టానికి విరుద్ధంగా ఎక్కడ ఉండదు, చట్టానికి సంబంధించిందే ఉంటుందని కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇటువైపు మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి జరుగుతున్నటువంటి వార్ నేపథ్యంలో, అంటే ఫ్యాన్స్ వార్ నేపథ్యంలో అక్కడ చిరంజీవి కూడా షూటింగ్ నుంచి ఆయన బయటకు వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. సో అక్కడ భార్య సురేఖతో కలిసి అక్కడికి వెళ్ళినటువంటి చిరంజీవి దీనికి సంబంధించి ఎలా జరిగింది ఏంటనేది కూడా ఆరా తీస్తున్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ఇప్పుడు ఓవరాల్గా వరల్డ్ వైడ్గా కూడా ఇది సెన్సేషనల్గా మారింది. ఎందుకంటే ఆయన ఒక నేషనల్ అవార్డు గ్రహీత. అలాంటి వ్యక్తిని ఇలా ట్రీట్ చేయడం, అరెస్ట్ చేయడం అనేది కొంతవరకు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా అభిమానులు కూడా ఇంతవరకు కీర్తిస్తూ ఆయన విజయాలు కీర్తించిన నేపథ్యంలో పుష్ప 2 రిలీజ్ తర్వాత రికార్డులు సొంతం చేసుకున్న తర్వాత రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ పోలీసు రికార్డుల్లో ఇక్కడ అల్లు అర్జున్ పేరు ఎక్కడం అనేది కొంతవరకు వారిని మింగుడు పడటం లేదు. అభిమానులు మాత్రం కుట్ర దాగి ఉంది, మా అన్నని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎవరు ఆపలేరు, తగ్గేదే లేదంటూ కూడా ట్వీట్లు చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇటువైపు వైసీపీ తరఫు నుంచి అంబటి రాంబాబు ముందు నుంచి కూడా పుష్ప సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంత లేదు, తగ్గేది లేదు, ఎంత ఆపితే అంత పైకి వెళ్తారంటూ కూడా ముందు నుంచి ట్వీట్లు చేస్తున్నారు అల్లు అర్జున్కి సపోర్ట్గా. సో మరొకసారి ట్వీట్ చేశారు, ఇది అన్యాయం అంటూ కూడా ఆయన ఇటువైపు రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు అది ట్యాగ్ చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. సో ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించి ఇలా స్పందిస్తే తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆయన కూడా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీపై, పోలీస్ డిపార్ట్మెంట్పై ఆయన విమర్శలు చేశారు. కేవలం కావాలనే అక్కడ పోలీసులు తప్పిదం వల్లే, ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక కీర్తి తీసుకొచ్చినటువంటి అల్లు అర్జున్ లాంటి వ్యక్తిని సో ఈ విధంగా అరెస్ట్ చేయడం బాధాకరం అంటూ ఆయన చెప్పినటువంటి నేపథ్యంలోనే ఎవరైతే అక్కడ చనిపోయారో వారికి కూడా దానికి సానుభూతి తెలుపుతూనే పోలీసులు చేసినటువంటి తప్పిదంగానే అభివర్ణించారు. సో ఇలా ట్రీట్ చేయడం, ఎందుకంటే కనీసం ఆయన బట్టలు మార్చుకోవడానికి ప్రైవసీకి కూడా భంగం కలిగించేలాగా పోలీసులు వ్యవహరించారు అనే విషయాన్ని కూడా అక్కడ బండి సంజయ్ వ్యక్తం చేశారు ట్వీట్లో. ఇటువైపు కేటీఆర్ ట్వీట్ తర్వాత పూర్తి స్థాయిలో ఇది హంగామాగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పవన్ స్పందిస్తారా, పవన్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొన్న ఏమీ లేదు, ఎందుకంటే పవన్ బాబాయ్ ఎప్పుడైతే అన్నారో గొడవని సద్దుమణికి